శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. మనం గీతామృతంలోని 3వ భాగంలో ఉన్న గీతావాక్యములు 153 నుండి 158 వరకు చెప్పుకుందాం. 153 ఏమి చెప్తారు? మీరు చెప్పండి. చెప్పలేదు. ఈ వాక్యం యొక్క అర్థం. ఇక్కడ మీరు అంటే జ్ఞానులు, యోగులు అని అర్థం. ఇట్టి వారితో కూడిన లోకంలో పైన చెప్పిన దానికన్నా మరేమీ చెప్పలేదు అని శాస్త్రములలో చెప్పారు. మీకు తెలిసినదా? చెప్పండి. 154 బండి త్రిప్పండయ్యా, విమానము త్రిప్పండి, అది గట్టిగా త్రిప్పండయ్యా, విమానము దించండయ్యా, వెంకన్నను దింపించండయ్యా. ఈ వాక్యం యొక్క అర్థం. ఇక్కడ బండి అంటే మన మానవ శరీరం, విమానము అంటే అందులో నివసించే మనస్సు. ఇట్టి మనస్సుతో కూడిన ఈ శరీరమును మాటిమాటికి ప్రయత్నించి గట్టిగా శ్రీ స్వామివారిపై తిప్పండి. అంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని మనసారా ప్రార్థన చేయండి. విమానము దించండయ్యా, వెంకన్నను దింపించండయ్యా అంటే మన మనస్సును స్వామివారిపై గట్టిగా మరల్చి వెంకయ్య స్వామిని మనస్సులో శిలవలే గట్టిగా ప్రతిష్ఠ చేయండి. 155 ఎవరిది దీపము? ఇంతకాలము ఉన్నది ఎవరిది దీపము? అందరిది దీపం. మంత్రము 16,000 మందిది. దీపము ఎవరిది? దీపము భగవంతుని దీపము. ఎవరిది దీపము? వెంకయ్యది దీపము. భగవంతుడు వెంకయ్య, వెంకన్నది దీపము. ఏది దీపము? అంతా లెక్క. వెంకయ్య దీపము నిండి ఉన్నది. ఈ వాక్యం యొక్క అర్థం. దీపము అంటే జ్ఞానం. ఈ జ్ఞానము ఇంతకాలం ఎక్కడ ఉంది, ఎవరి వద్ద ఉంది అని ఒక్కసారి ఆలోచించు. అప్పుడు ఈ జ్ఞానము వేల కొలది జ్ఞానుల తపస్సు యొక్క ఫలితం అని తెలుస్తుంది. మంత్రము 16,000 మందిది అంటే మంత్రము అంటే మననము అనగా తపస్సు చేయుట. అట్టి తపస్సును 16,000 జన్మలు పొందినను జ్ఞానము ఎవరిది అనేది తెలుసుకోలేరు. ఈ జ్ఞానం ఎవరిది అనగా భగవంతునిది. ఆ భగవంతుడే వెంకయ్య స్వామి. ఆ వెంకయ్య దీపము ఏది ఏది అని వెతికినా కనిపించదు, తెలియదు కూడా. ప్రపంచమంతా ఈ జ్ఞానము ఈ వెంకయ్య స్వామి లెక్కలేనన్ని జీవుల హృదయములలో నిండి ఉంది. 156 ఏమి చెప్తారు? చెప్పండి. ఎవరిది దీపము? ఖరము. ఎవరిది చెప్పండి. ఆలోచన మంత్రము చెప్పండి. దరిద్రము బలమైన కేసు ఎవరిది? దుర్యోధన దుష్టన మాలామాదిగా చెప్పండి. చెప్పండి ఎవరిది? చెప్పండి. అందరూ ఎక్కడ ఉన్నాము చెప్పండి. ఈ వాక్యం యొక్క అర్థం. మీరు ఎంత ఆలోచన చేసినా ఈ జ్ఞానం ఎవరిది అని తెలుసుకోలేరు. ఎందుకంటే మీలోని దీపము కరము వంటిది, అంటే గాడిద వంటిది. ఈ సంసారం అనే అలివిగాని బరువును గాడిద వలె మోస్తూ స్వామివారి జ్ఞానమును తెలుసుకోలేకపోతున్నారు. ఈ అందు బలమైన దరిద్రము అంటే అజ్ఞానము పూర్తిగా ఉంది. ఆ అజ్ఞానం మీలో బలమైన అభిమానమును, బలమైన దూషణమును అంటే పరులను నిందించుటను, మేము ఉత్తములము, మీరు మాలవారు మాదిగవారు అని పలుకుతూ నింద చేయుటలోనూ బలముగా మునిగిపోయి ఉంది. అందుచేత ఎవరిని ఏ విధముగా గొంతులు నొక్కివేసి ఎవరిని ఏ విధముగా అనగద్రొక్కగలము అని పరిపరి విధముల ఆలోచనలతో నిండిపోయి బలమైన దరిద్రంతో కూడి ఉంది. కాబట్టి ఆ అజ్ఞానమును తక్షణమే వదలండి. జ్ఞానమును పొంది స్వామివారి ప్రార్థన చేయండి. 157 ఎవరి గొంతులు కోద్దాము అని వచ్చినారు? మేము 5గురము ఉన్నాం. ఆశ్రమము దగ్గర ఉన్నాము స్వామి. బలమైన అరుపులు అరుస్తూ గొంతులు కోసినట్లు
అరుపులు అరుస్తూ, స్వామి దుర్యోధన దుష్టన బలమైన తగ్గి కేసు కొట్టండి. ఈ వాక్యం యొక్క అర్థం: మేము 5గురము ఆశ్రమం దగ్గర ఉన్నాం. అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే ఈ 5 విధములైన పంచభూతములు ప్రకృతి స్వరూపములో ఆశ్రమము దగ్గర శ్రీ స్వామివారు వేంచేసి ఉన్నారు. మీరు అనుచితమైన మనస్పర్ధలు, ఒకరినొకరు దూషించుకోవడం మొదలైన పనులు చేస్తూ మితిమీరిన దురహంకారముతో దుష్టులై అజ్ఞానముతో నడుచుకుంటున్నారు. అట్టి నడకను తగ్గించుకొని ప్రకృతి స్వరూపుడగు శ్రీ స్వామివారిని జ్ఞానము కొరకు ప్రార్థన చేయండి. 158. గొంతులు కోయడము, దొంగతనములు, స్త్రీ భోగములు, ధర్మము తప్పి నడుస్తూ ధనవంతులు మదంగా నడుస్తూ ఉంటారు. బుద్ధి తక్కువగా ఉండటం, గొంతులు కోయటం అధర్మము. ఈ వాక్యం యొక్క అర్థం: ఇక్కడ ఈ ఆశ్రమమునందు అనేకులైన ధనవంతులు ధనమదముతో బుద్ధిహీనులై అమాయక జనులను బాధిస్తూ ధర్మము తప్పి నడిచి స్త్రీ భోగములు, దొంగతనములు, హత్యలు మొదలైన దుష్ట పనులను చేయుటకు సంకల్పించుకొని ఉన్నారు. ఇది జరగదు. తక్షణమే ఈ అజ్ఞానాలన్నింటినీ వదిలి శ్రీ స్వామివారిని నీవే దిక్కయ్య అని శరణ వేడండి. ప్రతినిత్యం భగవన్నామస్మరణ చేయండి. ఇంతటితో ఈ గీతావాక్యముల యొక్క అర్థం పూర్తయింది. తర్వాయి భాగంలో మనం గీతావాక్యములు 159 నుండి 163 వరకు చెప్పుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.